రేవంత్ రెడ్డి ఆట మొదలెట్టాడు సైలెంట్ గా. ఒక్కనాడు దేవులాడితేనే 100 కోట్ల ఆస్తి బయటపడ్డది. ఇంకా సార్ బ్యాంక్ లాకర్లు ఏడేడ భూములు కొనడానికి వివరాలు తీస్తున్నారు. ఏసీబీ ఎవరి కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి కింద. ఏసీబీ వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద. ఆఫీసర్కి ఎంత ఉంది? 500 కోట్ల ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చూపిస్తున్నారు? ఒక ఆఫీసరే 500 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఆఫీసర్ పైన ఉండే ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఎంత ఉండాలి? వాళ్ళ పైన ఉండే మినిస్టర్ అంటే కేటీఆర్, ఆయనకి ఎంత ఉండాలి? సో డైరెక్ట్ కేటీఆర్ని లాగకుండా కింద నుంచి పైకి లాక్కుంటూ వస్తున్నారు. కింద వాళ్ళే 500 కోట్లు ఇల్లీగల్ ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూలో ఉంది అంటే అంటే యాక్చువల్ వాల్యూ ఎంత ఉండాలి? సో టీవీలో చూపించిన దాని ప్రకారం వాళ్ళు జనరల్గా గవర్నమెంట్ వాల్యూ అని చూపిస్తారు. 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూలో ఒక పొలం ₹1,00,000 ఉంటే అది బయట 30-40 లక్షలు ఉంటుంది. అటువంటిది గవర్నమెంట్ వాల్యూనే కోట్లలో ఉంది అంటే ఈ ఆఫీసర్కి యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉండాలి? హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఫుల్ వెంచర్ల మీద వెంచర్లు, ప్లాట్ల మీద ప్లాట్లు అవి ఇవి చేసి ఫుల్ అమ్ముకున్నారు కదా. వాటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాలి. అసలు ఏ రోడ్ ఎట్ వస్తుంది, ఏ మెట్రో లైన్ ఎట్ వెళ్తుంది, వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాలి, అప్రూవల్స్ ఇవ్వాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటికి ఇవ్వాలి. అట్లా లోపల చాలా చేసి ఉంటారు. అది డైరెక్ట్గా చెప్తే జనాలు వినరు, నమ్మరు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపల గవర్నమెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి పైకి తీసుకొస్తున్నారు. డైరెక్ట్ పొలిటీషియన్ని బ్లేమ్ చేస్తే పొలిటికల్ స్ట్రాటజీ అంటారు కాబట్టి కింది నుంచి పైకి నరుకుంటూ వస్తున్నారు వీళ్ళు. అప్పుడైనా ప్రజలు వాళ్ళు చేసిన స్కాములు నమ్ముతారని అలా చేస్తున్నారేమో మరి.